ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 34వ అధ్యాయము. సిద్ధయోగి తర్వాత శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించారు. అయినా కూడా ఇలా రాజపుత్రులుగా జన్మించారు. ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధ భక్తులతో ధరిస్తున్నందువలన ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి యొక్క భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పటానికి నా మనసు అంగీకరించటం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేంటో చెప్పమని మరీ మరీ కోరాడు. అప్పుడు ఆ మహర్షి, నాయన, ఇప్పటి నుంచి 8వ రోజున వారు మరణించాల్సి ఉంది అన్నాడు. అది విని రాజు అతని సపరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలుపమని కోరారు. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రము. అది 4 పురుషార్థాలను ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలము నుంచి ధర్మాన్ని, వృష్ఠభాగము నుంచి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మం అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైనవన్నీ కూడా అధర్మము నుంచి పుట్టినవే. వాటిని అనుసరించి ఎన్నో పాపాలున్నాయి. కానీ ఏ గ్రామంలో అయితే రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. ఇది సర్వ పాపహారము. పూర్వము రుద్రమంత్రం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వటం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మదాంధులు, తామసులు, భక్తి లేని వారికి మాత్రమే నువ్వు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనేకూడదు. అల్పాయువు కలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూసి నువ్వు కూడా భయపడాల్సి ఉన్నది అని చెప్పాడు. కనుక రాజా, నువ్వు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్ర గానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం మా బిడ్డలిద్దరూ స్పృహదప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించటానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు. రాజు సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని, అది తప్పితే పూర్ణాయువు ఉన్నదని చెప్తాడు. చిత్రగుప్తుడు యమధర్మరాజుతో ఈ విషయం చెప్పిన విషయము తాను విన్నట్లుగా చెప్తాడు. అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి. కనుక నామధారక, నువ్వు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుని పూజించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 34వ అధ్యాయం సంపూర్ణం.